పోలీసులకు సంబంధించి ఒక సరికొత్త యాప్ ను ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. లైవ్ ద్వారా చూద్దాం. And innovations in the way in which the police is functioning and delivering the police services. And I assure you, sir, that in times to come, there will be more such acknowledgements to come for the police in Andhra Pradesh. We have demonstrated our capacity. Proof of concepts have been already evolved, and is now this question of unveiling it, operationalizing it, stabilizing it. That we are really looking forward ahead, sir. There's going to be a lot of digital transformation also, like what we are anticipating, working towards more transparency, more accountability, more efficiency in terms of police's functioning and delivery, sir. So, yes, sir. Sir, basically, police services kosam, FIR la kosam, complaint cheyadam kosam, స్టేటస్ కనుక్కోవడం కోసం పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతూ ఉంటారు సార్ సిటిజన్స్. దానివల్ల పోలీసుకు పని ఒత్తిడే కాకుండా ప్రజలు దూరంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీస్ కానీ, ఉమెన్ కానివ్వండి, దే ఫేస్ ఒక స్టిగ్మా లాంటిది ఏర్పడింది సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే. థ్యాంక్స్ టు గవర్నమెంట్ మనం తీసుకున్న చాలా స్టెప్స్ వల్ల, స్పందన లాంటి ప్రోగ్రామ్స్ వల్ల పోలీసులు ప్రజలకు దగ్గరవుతూ ఉన్నారు. దాంట్లో ఇంకో భాగం ఈ ఆన్లైన్ ద్వారా సేవలు అందించడం సార్. మీరు స్క్రీన్లో చూస్తే సార్, బేసికలీ 726/2020 అనేటువంటి ఒక ఎఫ్ఐఆర్ నంబరు విశాఖపట్నం సిటీకి సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పైన ఉండేటువంటి ఎఫ్ఐఆర్ సార్. దానికి ఎఫ్ఐఆర్ కావాలన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఎస్ సార్. Sir, we request the Honorable CM to launch it, and once you launch it, sir, you can also retrieve information with regards to one of the FIRs. So that is the kind of access that will be available to the... We'll do it right away? No. Yeah? Okay. So that speech to go to market. Right. Yes. Rajana, just explain the process. Yes, sir. As to if somebody is novice, if somebody just downloads this app and they decide to
they decide to report something and in turn register an FIR, what is the can they do it through this app? Yes. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ బేసికల్లీ సార్ సిటిజన్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి ఇచ్చే కంప్లైంట్స్లో 2 రకాల కంప్లైంట్స్ ఉంటాయి సార్. ఒకటి పోలీసులు యాక్ట్ చేయగలిగినవి, పోలీసులు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేయగలిగినవి 2 రకాలు ఉంటాయి సార్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే కన్నా మర్డరు, రేపు ఇటువంటివన్నీ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద పోలీసులోకి వస్తాయి సార్. అవన్నీ ఎఫ్ఐఆర్లుగా మారుతాయి సార్. మాకు వచ్చే దాదాపుగా 5 లక్షల కంప్లైంట్స్లో 1.5 lakh మాత్రమే ఎఫ్ఐఆర్లు అవుతాయి సార్. మిగతావన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లు అవుతాయి. అంటే 323లు, 290లు చిన్న చిన్న కేసులన్నీ కూడా కంప్లైంట్ రూపంలోనే ఉంటాయి. అవి ఎఫ్ఐఆర్లు కావు సార్. వాటిని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లు అంటారు. ఈ యాప్ల ద్వారా మనము కంప్లైంట్ వేసిన వెంటనే దాంట్లో కాగ్నిజబిలిటీ ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తుపట్టిన తర్వాత కాగ్నిజబిలిటీ ఉంటే కనుక ఎఫ్ఐఆర్ సెక్షన్లోకి వెళ్తారు సార్. అది సామాన్యునికి అర్థమయ్యే విధంగా, బికాస్ ద ప్రోగ్రామ్ ఇస్ లైవ్ టెలికాస్టెడ్, కాగ్నిజబుల్ అంటే ఏంది అనేది కూడా ఒకసారి చెప్పగలిగితే సామాన్యునికి ఇంకా కొంత బెటర్గా అవుతుంది. చిన్న చిన్న కొట్లాటలు, చిన్న గొడవలు, ఇంటి పక్కన చిన్న చిన్న విషయాలు ఉండేటివి, తర్వాత చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి. అవన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్లోకి వస్తాయి సార్. ఈ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఇంతకుముందు ఏం జరిగేదంటే మాకు వచ్చే దాదాపు 100 కంప్లైంట్లు వస్తే 10 to 20% ఎఫ్ఐఆర్లుగా కన్వర్ట్ అవుతాయి సార్. మిగతా అన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లే. వాటిని పోలీస్ డీల్ చేస్తారు, కానీ వాటిని ఏమంటారంటే పెట్టి అఫెన్సెస్ కింద ట్రీట్ చేస్తారు సార్. దీంట్లో పెద్ద పెద్దవి అంటే మర్డర్ కానివ్వండి, రేప్ కానివ్వండి, హర్ట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సులు అంటే ఎఫ్ఐఆర్లు అయ్యేటువంటి అఫెన్సులు సార్. ఇప్పుడు ఈ అప్లికేషన్ యూజ్ చేయడం ద్వారా మీరు ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ అయినా లాడ్జ్ చేయొచ్చు. నంబర్ 1, లాడ్జ్ చేసిన తర్వాత నాన్ కాగ్నిజబుల్ అయితే మీకు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి మనం పోకుండానే వీ కెన్ రిజిస్టర్ ది కంప్లైంట్ త్రూ దిస్ యాప్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ యాప్లో మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దాని యాప్లో యాప్ విల్ డిటెక్ట్ అండ్ టెల్ us whether it is cognizable or non cognizable. కరెక్ట్ సార్. అంటే పెట్టినా లేకపోతే కాగ్నిసబుల్ అనేది చెప్తుంది సార్. చెప్పిన తర్వాత అది కాగ్నిసబుల్ అయితే ఎఫ్ఐఆర్ కూడా ఇదే యాప్ ద్వారానే రిజిస్టర్ కూడా జనరేట్ చేయొచ్చు. రైట్ సార్. అంటే ఇక్కడ చిన్న ఉంది సార్. ఫస్ట్ వాడికి అక్నాలజ్మెంట్ వస్తుంది సార్. నాన్ కాగ్నిజబుల్ అంటే చిన్న చిన్న విషయాలకైతే ఈ అక్నాలజ్మెంట్ వస్తుంది. వచ్చి మీ సమస్యను ఇంతటి టైం లోపల మేము పరిష్కరించగలుగుతాము అని టైం స్టాంప్, మీరు ఎందుకంటే టైం స్టాంప్ లేకుండా ఇవ్వద్దన్నారు కాబట్టి టైం స్టాంప్ తో పాటు వస్తుంది సార్. ఇది కాగ్నిజబుల్ అయితే గనక ఇది దీంట్లో ఉండే కంటెంట్ అంతా ఎఫ్ఐఆర్లోకి వెళ్తుంది సార్ ఫస్ట్. కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే మాత్రం సిగ్నేచర్ అవసరం సార్. కంప్లైనెంట్ యొక్క సిగ్నేచర్ అవసరం. అప్పుడు కంప్లైనెంట్ని అప్పుడు పోలీస్ స్టేషన్కి పిలవాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే అతని సిగ్నేచర్ ఫిజికల్గా తీసుకోవాలి సార్. అందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే మాత్రం డెఫినెట్గా కంప్లైంట్ని పోలీస్ స్టేషన్కి పిలవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలన్నా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోయినా అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. కంప్లైంట్లు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు మీకు కంప్లైంట్ అనేది యాక్షన్ ఎట్లా ఈ యాప్ ద్వారా యాక్షన్ తీసుకోబడుతుంది. ఎనీ కంప్లైంట్ మీరు ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లాంటి కాగ్నిసబుల్ ఎఫెన్స్ అయితే మాత్రం అది మాత్రము కాగ్నిసబుల్ అనేది యాప్ ద్వారానే తెలియజేస్తుంది. అప్పుడు మాత్రం మనం పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎస్ఎంఎస్ ఫస్ట్ ఇస్తాం, సంతకం పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఎస్ఎంఎస్ ఇస్తాం సార్. మీ కంప్లైంట్ అందింది, మీ కంప్లైంట్ ప్రకారం మీ సమస్యను ఇంత లోపల పరిష్కరించగలము, దాని నంబర్ ఇంత అని ఇస్తాం సార్. ఎఫ్ఐఆర్ అయితే కనుక ఎఫ్ఐఆర్ అవ్వబోతుంది అనుకుంటే ఆ ఎస్ఎంఎస్లో ఏమవుతుంటే వీ విల్ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. వన్స్ హీ కమ్స్ టు పోలీస్ స్టేషన్, టేక్ హీ సిగ్నేచర్, ఇష్యూ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్ ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఎఫ్ఐఆర్ స్టేటస్ కనుక్కోవాలన్నా ప్రతిసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటము, మా ఎఫ్ఐఆర్ ఏమైంది సార్, మా ఎఫ్ఐఆర్లో ఎవరన్నా అరెస్ట్ చేశారా, మా ఎఫ్ఐఆర్లో విచారణ అధికారి ఎవరైనా ఉన్నారా, ఇటువంటి సమాచారం ఎవరికి సిటిజన్కి ఉండేది కాదు సార్. సో ఎఫ్ఐఆర్ కాపీ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఆన్లైన్ and that could be accessed through this app. Yes sir, correct sir. And status on FIR could be periodically మనం తెలుస్తూ ఉంటుంది, తెలుసుకోవచ్చు. కరెక్ట్ సార్, కరెక్ట్, తమ చెప్పింది కరెక్ట్. ఈ విధంగా సార్ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మీ కేసును సో అండ్ సో ఆఫీసర్కి అప్పగించాము అని ఎస్ఎంఎస్ వెళ్తుంది సార్.
ఆ ఆఫీసరు ఈ కేసులో ముద్దాయి A1 A2లను అరెస్ట్ చేసి ఈ రోజు ప్రొడ్యూస్ చేశామని వస్తుంది సార్. ఈ రోజు మీ కేసును ఛార్జ్షీట్ చేశామని వస్తుంది సార్. అని కూడా SMS ద్వారా వస్తూ ఉంటారు రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది, స్టేటస్ రిపోర్ట్ వస్తుంది. సార్. అట్లాగే మొబైల్ యాప్లో మీ స్టేటస్ ఆ కేసుకు సంబంధించి ఆ రోజు స్టేటస్ ఏంటో మొబైల్లో కూడా వస్తూ ఈ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు సార్. అట్లాగా దర్యాప్తు పూర్తయ్యి కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఈరోజు L1 L2 సాక్షులు ప్రవేశించబడ్డారు. ఈరోజు IO యొక్క ఎగ్జామినేషన్ జరిగింది. ఈరోజు మీ కేసు డిస్పోజ్ అయ్యింది. ఈరోజు ఆ దోషులను కన్విక్ట్ చేశాము అన్న సమాచారంతో సహా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు సార్. అలాగే సార్, ఇంతకుముందు మన వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవాలంటే మనం మార్కెట్కి వెళ్ళి ఒక వెహికల్ కొనుక్కుంటాము, దాని గురించిన సమాచారం పెద్దగా ఉండదు. ఈ యాప్లో వెహికల్ నంబర్ కొట్టంగానే ఆ వెహికల్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎటువంటి కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయా లేవా, కేసులు ఉన్నాయి క్లియర్ అని వస్తుంది సార్. ఒకవేళ ఆ వెహికల్ నెంబర్ కొడితే కేసులు ఏమీ లేకుంటే మా డేటాబేస్ 12 రకాల డేటాబేస్లను సెర్చ్ చేసి RTA డేటాబేస్తో సహా సెర్చ్ చేసి లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కూడా సెర్చ్ చేసి ఈ వెహికల్ని మీరు కొనవచ్చును అని తెలుస్తుంది సార్. అట్లాగే సార్, ఇప్పుడు ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ మనం గమనిస్తే AP31 AV 6898 అనే వెహికల్ పైన శాండ్ థెఫ్ట్లో ఉంది సార్. ఇది ఇన్నిసార్లు శాండ్ థెఫ్ట్ చేసింది సార్. ఈ వెహికల్ 6 సార్లు చేసింది. ఇప్పుడు ఆ రైతు పోయి ట్రాక్టర్ కొనుక్కుంటే సార్ ఫ్యూచర్లో హీ విల్ బీ ఇన్ ట్రబుల్ సార్. ఈ సమాచారం ఇంతకుముందు సిటిజన్కి తెలిసే అవకాశం లేదు సార్. ఈ యాప్ ద్వారా మనం వెహికల్కి సంబంధించిన ప్రతి సమాచారం కూడా ఇస్తున్నాం. ఇదే యాప్ ద్వారా ఈ చలాన్ అనేటువంటి ఒక ఫీచర్ ఉంది సార్. ఈ చలాన్లో అంటే మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ కూడా తెలుస్తుంది సార్. ఆ ఈ చలాన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి మోటార్ సైకిల్ ఉంది. ఆ మోటార్ సైకిల్ యొక్క నంబర్ కొట్టంగానే ఈ వ్యక్తి పైన రోడ్డు ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల, అంటే సిగ్నల్ జంప్ అవడం వల్ల, ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల, హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల, ఇటువంటి ఎన్ని రకాలైన ఆయన ఎన్ని రకాలుగా ఇవన్నీ సిగ్నల్స్ జంప్ అయ్యాడో ఆ సమాచారం మొత్తం వస్తుంది సార్ ఆ వెహికల్ యొక్క. ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ మనం గమనిస్తే దాదాపు 10 times ఈ వాజ్ వెరీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ సార్. ఫ్యూచర్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్కి సంబంధించిన సమాచారము ప్రీవియస్ హిస్టరీ వల్ల కన్విక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది సార్. కేవలం ఆ బైక్ నెంబర్ కానీ ఆ వెహికల్ నెంబర్ కానీ కొట్టిన వెంటనే. సార్ అట్లాగే సార్ మనము చాలా చోట్ల ఏం జరుగుతుందంటే సార్ మిస్సింగ్ పర్సన్స్ ఉంటారు సార్. మిస్సింగ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఆ మిస్సింగ్ పర్సన్స్ ప్రతిరోజు మనకు తెలిసి సార్ 30 నుంచి 40 మంది మిస్ అవుతారు ఏపీలో. వీళ్ళు మిస్ అయినప్పుడు మనం ప్రతిసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా వాళ్ళని ఏమైనా ఎతికారా, మా వాళ్ళు దొరికారా అని మనం అడుగుతూ ఉంటాం సార్. ఈ మిస్సింగ్ పర్సన్ సమాచారాన్ని మనం డైరెక్ట్గా ఒక ఫిమేల్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనం సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో సహా అమ్మాయి ట్రేస్ అయిందా, అన్ట్రేస్ అయిందా, ట్రేస్ అయిందా అన్న సమాచారం పూర్తిగా మనకు వస్తుంది సార్. అంటే ఈమె ట్రేస్ అయింది, ఈమె అన్ట్రేస్ అయింది. ఇప్పుడు ఈమె ట్రేస్డ్ గుర్తు పెట్టండి. అంటే ఇది FIR నెంబర్ నొక్కిన వెంటనే లేదు సార్, ఫీమేల్ అని పెట్టి మీరు FIR జెండర్ అని పెట్టి బిట్వీన్ డేట్స్ పెడితే ఆ టైంలో స్టేట్లో దొరికిన వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్ దొరుకుతాయి సార్. అందరికీ వస్తారు. ఒక్కసారి ఏం జరుగుతుందంటే అమ్మాయి గుంటకల్లో పోతుంది, కడప సింహాద్రిపురంలో దొరుకుతుంది, కానీ ఆ సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరగకపోయిండదు సార్. సో మొబైల్లో ఎప్పటికప్పుడు ట్రేస్ అయిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూడడం ద్వారా వాళ్లకు డెఫినెట్గా వాళ్ళ అమ్మాయి దొరికిందా లేదా అనేది ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది సార్. వాళ్ళు ఎవరైతే మన కంప్లైంట్ ఇచ్చింటారో